హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఎస్ఐఆర్కి సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. షెడ్యూల్ నుంచి ఆన్లైన్లో ఫామ్ ఎలా ఫిల్ చేయాలి, ఆఫ్లైన్లో ఫామ్ ఎలా ఫిల్ చేయాలి, మీ బిఎల్ఓ ఎవరైనా తెలుసుకోవాలి, మ్యాపింగ్ సంబంధించి అసలు ఈ ఎస్ఐఆర్ అనేది ఎందుకు చేస్తున్నారు, ఈ 5 అంశాలు కూడా మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. మొదటిగా షెడ్యూల్స్ చూసుకుందాం. షెడ్యూల్స్ చూసుకున్న తర్వాత మిగిలిన వివరాలన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం. షెడ్యూల్కి సంబంధించి ట్రైనింగ్ ఇతరత్ర ఏవైతే ఈ అప్లికేషన్స్ ఎన్యుమరేషన్ ఫామ్స్ ఇవన్నీ ప్రింట్ చేయడం ఇవన్నీ ఈ ప్రక్రియ ఆల్రెడీ జరిగిపోయింది. ఇకపోతే మనకి ఈ రోజు నుంచి ఏదైతే జూన్ 15 నుంచి మనకి ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ బిఎల్ఓలు ఇంటింటికి సందర్శన అనేది మొదలైందండి. బిఎల్ఓలతో పాటు బిఎల్ఏలు వీళ్ళ కాంబినేషన్లో ఇంటింటి సందర్శన అనేది జూన్ 15 నుంచి జూలై 14 వరకు ఇంటింటికి సందర్శన చేసి ఏవైతే ఎన్యుమరేషన్ ఫామ్స్ ఉన్నాయో ఆ ఫామ్స్ అనేవి మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఒక కాపీ మీకు ఇచ్చి ఇంకో కాపీ వాళ్ళు సైన్ చేసుకొని ఇవ్వడం అయితే జరుగుతుంది. దాంట్లో మీరు డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసి ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఈ నెల రోజుల్లో ప్రతి ఇంటికి ప్రతి వాటర్కి సంబంధించి 3 సార్లు మీ ఇంటికి రావడం అయితే జరుగుతుంది. ఈలోపు మీరు ఈ ఏదైతే ఫామ్స్ ఉన్నాయో ఫామ్స్ అనేది ఫిల్ చేసి ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుందండి. ఇది మీరు గుర్తుంచుకోండి. తర్వాత పోలింగ్ స్టేషన్ రేషనలైజేషన్ ఎప్పుడైతే ఈ ప్రక్రియ అనేది పూర్తి అయిపోతుందో దాన్ని బేస్ చేసుకొని ఇన్ని ఓట్లకి ఇంత పోలింగ్ స్టేషన్ అనేది అవసరం ఉంటుందని చెప్పేసి వాళ్ళు ఒక ప్రణాళిక అనేది వేసుకొని పోలింగ్ స్టేషన్ రేషనలైజేషన్ అనేది 14వ తారీఖు 7 నెల 2020 వాళ్ళు నిర్ణయించుకోవడం అయితే జరుగుతుంది. తర్వాత ముసాయిదా వాటర్ జాబితా అంటే డ్రాఫ్ట్ ఎలక్ట్రోల్ అనేది మనకి 21/7/2026 మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎవరైతే ఫామ్స్ ఫిల్ చేసి ఉన్నారో వాళ్ళకి సంబంధించి కొత్తగా ఎవరినైనా యాడ్ చేయాల్సిన అవి డిలేస్ని సంబంధించి లేదంటే పర్మనెంట్ మైగ్రేషన్ సంబంధించి డూప్లికేషన్ సంబంధించి ఇలాంటి వివరాలన్నీ కూడా వాళ్ళు స్క్రూట్ని బేరేజ్ అంతా వేసుకున్న తర్వాత మనకి డ్రాఫ్ట్ రోల్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. డ్రాఫ్ట్ రోల్ ఇచ్చిన తర్వాత మనకి ఏమైనా సరే మన పేరు కానీ లేకపోయినా ఏమైనా అబ్జెక్షన్స్ కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి అవన్నీ అభ్యంతరాలను స్వీకరించడానికి 21వ తారీఖు 7 నెల 2026 నుంచి 20 తారీఖు 8 నెల 2026 వరకు ఈ టైం పీరియడ్లో మనం ఏమైనా అబ్జెక్షన్స్ అలాంటివి ఏమైనా ఉంటే మాత్రం రైట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎప్పుడైతే మీరు అబ్జెక్షన్ రైట్ చేసుకున్నారో ఆ క్లైమ్స్ అనేది పరిష్కారం కోసం 21/7/2026 నుంచి 18/9/2026 వరకు మనకి క్లైమ్స్ అనేవి వాళ్ళు పరిష్కారం కోసం చేస్తారు. తర్వాత తుది వాటర్ జాబితా ఇవన్నీ అయిపోయిన తర్వాత తుది వాటర్ జాబితా అనేది 22వ తారీఖు 9 నెల 2026 తుది ఎలక్ట్రోల్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో ఏవైతే మనం ఈ డిలేషన్స్ కానీ డూప్లికేషన్స్ కానీ మార్పులు చేర్పులు ఇలాంటివన్నీ కూడా ఇంక్లూడ్ చేసుకొని ఈ క్లైమ్స్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని మనకి ఫైనల్ ఎలక్ట్రోల్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది షెడ్యూల్కి సంబంధించిన కీలక అంశం అండి. మొదటగా మనం ఎస్ఐఆర్కి సంబంధించి ఎస్ఐఆర్ అనేది బేసిక్గా ఎందుకు చేస్తున్నారండి, మనకి 2002లో ఈ ఎస్ఐఆర్ అనేది జరిగింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని చెప్పేసి మనకి 2002లో జరిగింది. మళ్ళీ ఇప్పుడు మనకి 2026 ఈ ఎస్ఐఆర్ అనేది జరుగుతుంది. ఎవరికైతే మీరు సింపుల్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే 40 సంవత్సరాలు దాటి ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా మ్యాపింగ్ ఆల్రెడీ కాబడిందండి. మన ఆల్ ఓవర్ ఏపీలో 66% ఈ మ్యాపింగ్ ప్రక్రియ పూర్తయింది. ఎవరైతే 2002లో ఉండి 2025 ఓట్లు ఉన్నాయో వారు రెండింటిని బేరేజ్ వేసి మ్యాపింగ్ అనేది బిఎల్ఓలో గత 6 నెలల నుంచి చేయడం అయితే జరిగింది. ఇక్కడ ఎవరైతే మ్యాప్ కావాలేదో ఆ మ్యాప్ కావాలనే వాళ్ళ డీటెయిల్స్, అలాగే ఎవరైతే వాళ్ళకి సంబంధించి సంతానం ఎవరైతే ఉన్నారో బిలో 40 years ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ ఎవరైతే కుటుంబ పెద్ద ఉన్నారు కుటుంబ పెద్దకి సంబంధించి తాత కానీ లేకపోతే అమ్మమ్మ కానీ నాన్నమ్మ కానీ లేదా నాన్న కానీ అమ్మ కానీ వీళ్ళందరికీ కూడా ఎవరైతే బిలో 40 years ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఒక సంతానం కింద యాడ్ చేసి ఒక ట్రీ కింద ఇచ్చి కుటుంబ సభ్యులందరూ కూడా ఒకే దగ్గర ఉండేటట్టుగా ఈ ఎస్ఐఆర్లో మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎస్ఐఆర్లో మ్యాప్ చేసుకొని మనం మనం వాటర్ లిస్ట్ అనేది తయారు చేసుకుంటున్నామండి ఈ ఎస్ఐఆర్లో. మరీ ముఖ్యంగా దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే డూప్లికేట్ అనేది ఉండడానికి లేదు, డెత్ అయిపోయిన వాళ్ళు డిలీట్ చేయడానికి, పర్మనెంట్గా మైగ్రేట్ అయిపోయిన వాళ్ళు తొలగించడానికి, కొత్తగా మనం ఏమైనా 18 ఏళ్ళ నిండి లేదా ఓటు ఇప్పటివరకు ఎవరికైతే లేదో వారికి సంబంధించి విచారణ జరిపి కొత్త ఓటు అనేది ఎన్రోల్ చేయడానికి ఎస్ఐఆర్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. ఫ్రెష్గా తాజాగా మనం ఎలక్ట్రోల్ అనేది తయారు చేసుకున్నాం. సంబంధిత పిఎస్ఎల్లోని మీ పేర్లను ఉంటూ మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఒకే దగ్గర ఒకే పోలింగ్ స్టేషన్లో ఉంటూ ఈ డేటా అంతా కూడా మనం తయారు చేసుకోవడానికి ఎస్ఐఆర్ అనే ప్రక్రియను మనం చేసుకుంటున్నామండి. ఈ ప్రక్రియ ఈ రోజు నుంచి జూన్ 15వ తారీఖు నుంచి ఈ ప్రక్రియ అనేది మొదలవుతుంది. ఓకేనండి. ఇప్పుడు దీనికి ఆల్రెడీ మీకు ఎన్యుమరేషన్ ఫామ్స్ అవి ప్రింట్ అయ్యి మీ ఇంటి వద్దకు బిఎల్ఓ వాళ్ళు విత్ బిఎల్ఏస్ రాజకీయ పార్టీలకు సంబంధించి బూత్ లెవెల్ అసిస్టెంట్స్ మీతో పాటు రావడానికైతే మీ ఇంటికి రావడానికైతే సన్నాహాలన్నీ కూడా పూర్తి చేశారండి. ఇది ఎస్ఐఆర్ యొక్క ముఖ్య ఉద్దేశం. మనకి ఫామ్ అనేది ఆన్లైన్లో ఫిల్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. అలాగే ఆఫ్లైన్లో మీకు ఎవరైతే బిఎల్ఓ ఉన్నారో బిఎల్ఓ మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి వచ్చి ఇచ్చినప్పుడు మీకు సంబంధించి మీ పిఎస్ ఎక్కడైతే మీరు మ్యాప్ కాబడ్డారో ఆ సంబంధించిన బిఎల్ఓతో పాటు బిఎల్ఏస్ మీ ఇంటికి వచ్చి ఎన్యుమరేషన్ ఫామ్స్ అనేది ఇస్తారండి. 2 ఫామ్స్ ఇస్తారు. 2 ఫామ్స్లో మీ డీటెయిల్స్ అన్ని ఆల్రెడీ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇవ్వడం అయితే జరిగిన తర్వాత కింద కొన్ని వివరాలన్నీ కూడా మీరు ఫిల్ చేయాల్సిన అవసరం అయితే ఉంటాయి. తెలుగులోనే ప్రింట్ అయి ఉంటాయి. అందులో మీకు సంబంధించి చిరునామా, లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, అలాగే ఆధార్ కార్డు,
ఫోన్ నెంబరు, మెయిల్ ఐడి ఇలాంటి వివరాలన్నీ కూడా పొందుపరచాల్సిన అవసరం అయితే ఉంటుంది. అది ఆఫ్లైన్కి వచ్చేటప్పటికి. ఆన్లైన్కి వచ్చేటప్పటికి కూడా మీరు ఆన్లైన్లో మీకు సంబంధించిన వివరాలు మీరు ఫిల్ చేద్దాం అనుకున్నారు అనుకోండి, మీకు బిఎల్ఓ తెలియలేదు, లేదంటే ఏదైనా తప్పుదో జరుగుతుందని మీరు అనుకుంటున్నారు అనుకోండి, మీరు ఆన్లైన్లో ఫిల్ చేయాలంటే ఖచ్చితంగా మీరు ఏదైతే ఎపిక్ నెంబర్ ఉందో ఎపిక్ నెంబర్కి మీ ఫోన్ నెంబర్ లింక్ అయి ఉండాలండి. ఫోన్ నెంబర్ లింక్ అయి ఉంటే మీ ఫోన్ నెంబర్కి ఓటీపీ రావడం జరుగుతుంది. అప్పుడు మీరు ఆ ఆన్లైన్ ఫామ్ అనేది మీరు ఫిల్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. సో అదర్వైజ్ మీ ఫోన్ నెంబర్ కానీ లింక్ లేకపోతే ఫామ్ 8 ద్వారా మీరు ఏదైతే ఫోన్ నెంబర్ ఉందో ఫోన్ నెంబర్ లింక్ చేసుకొని మీరు మీకు సంబంధించిన ఏదైతే ఆన్లైన్ ఫామ్ అయితే ఉందో ఆ ఫామ్ అని ఫిల్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఈ ఆన్లైన్ ఫామ్కి సంబంధించి దానికి సంబంధించి లింక్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ఎన్విఎస్పికి సంబంధించి త్రూ మొబైల్ నుంచి లాగిన్ అయిన తర్వాత ఆల్రెడీ ఎన్విఎస్పికి సంబంధించి చాలా వరకు లాగిన్స్ మీకు తెలిసే ఉంటాయి. లాగిన్ అయిన తర్వాత సెల్ఫ్ ఇన్యూమరేషన్ ఫామ్స్ అని ఉంటాయండి. దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీ రాష్ట్రాన్ని సెలెక్ట్ చేసుకొని మీ ఎపిక్ నెంబర్ ఇస్తే కింద ఏదైతే ఫోన్ నెంబర్ ఉందో మనకి లింక్ కాబడినా మన ఓటర్ ఐడికి లింక్ కాబడిన ఫోన్కి మనం నెంబర్ ఇచ్చి సెండ్ ఓటీపీ కొడితే ఆ ఓటీపీ కానీ ఇవ్వగలిగితే మనకి ఫామ్ ఓపెన్ అవుతుంది. ఫామ్ ఓపెన్ అయినప్పుడు అక్కడ 4 రకాల ఆప్షన్స్ వస్తాయి. ఆ 4 రకాల ఆప్షన్స్ సంబంధించి నేను స్క్రీన్లో చూపిస్తుంది. దాంట్లో మీరు దేనికి సంబంధించిన వ్యక్తులు అవుతారో సెలెక్ట్ చేసుకొని మీ వివరాలన్నీ పొందుపరచాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఈ రకంగా ఆన్లైన్లో ఫామ్ అనేది ఫిల్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఓటర్ ఐడికి ఫోన్ నెంబర్ అనేది లింక్ అయ్యి ఉండాలండి. అది ముందు చూసుకొని ఆన్లైన్లో ఫామ్ ఫిల్ చేసుకుందాం అనుకుంటే చూసుకోండి. ఇకపోతే ఆఫ్లైన్కి సంబంధించి ఫామ్ అనేది ఎలా ఫిల్ చేయాలి మనం ఒకసారి చూసుకుంటే కూడా నేను మీకు స్క్రీన్లో చూపిస్తాను, చూసే ప్రయత్నం చేయండి. మనకి డిఫాల్ట్గా ఏమవుతుందంటే ఎవరైతే ఓటర్ ఉన్నారో ఓటర్కి సంబంధించి డీటెయిల్స్ ఇస్తూ మనకి ఎగ్జిస్టింగ్ ఓటర్ ఐడీలో ఏదైతే ఫోటో ఉందో ఫోటో ఇవ్వడం జరుగుతుందండి. ఆ ఫోటో పక్కనే మీరు లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఏదైతే ఉందో ఆ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది మీరు అతికించవలసిన అవసరం అయితే ఉంటుంది. నేను మీకు స్క్రీన్లో చూపిస్తాను చూడండి. మీ వివరాలన్నీ కూడా ఆల్రెడీ ప్రస్తుతానికి ఏదైతే చిరునామాతో ఎపిక్ నెంబర్తో ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన డీటెయిల్స్ వస్తూ పైన మీకు ఎవరైతే మీకు బిఎల్ఓగా ఉన్నారో అతనికి సంబంధించిన పేరుతో పాటు మీకు ఫోన్ నెంబర్ ఇవ్వడం అయితే జరుగుతుందండి. సో మీరు ఫిల్ చేయగలిగితే మీరు ఫిల్ చేసుకోవచ్చు, లేదంటే అతని సలహాగానే ఇవి సూచనలు తీసుకొని మీరు అప్లికేషన్ ఫిల్ చేయొచ్చు. ఇక్కడ మనకి 3 రకాల బాక్సులు అనేవి ఉంటాయండి. మూడింటిలో ఏముంటుందంటే ప్రీవియస్గా మీరు 40 ఏళ్ళు దాటి ఉన్నారనుకోండి, మీరు ప్రీవియస్ ఎస్ఐఆర్ అంటే మీకు మోస్ట్లీ ఈ టైప్ ఆఫ్ కార్డ్స్ ఉంటాయండి. మీ అమ్మగారికి కానీ నాన్నగారికి కానీ తాతలు ఎవరికైనా సరే ఈ టైప్ ఆఫ్ కార్డులు ఉండి అప్పటికి నియోజకవర్గాలు కానీ పిఎస్ఎల్ కానీ వేరు, అలాగే నెంబర్ ఆఫ్ తక్కువ పిఎస్ఎల్ అంటే ఇప్పుడు ఏరియా కానీ జనాలు కానీ విస్తీర్ణం పెరగడం వల్ల పిఎస్ఎల్ అనేది చేంజ్ అయినాయి. అప్పుడు చోడవరం ఉండేది, ఇప్పుడు పరవాడ ఉండేది, ఇప్పుడు విశాఖపట్నం వచ్చి అలా రకరకాలుగా అయ్యి ఉంటుంది కదా, అది పెద్దలకు తెలిసి ఉంటుంది. కాబట్టి ఈ ఎపిక్ నెంబర్లు ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా అప్పట్లో మీరు ఎక్కడైతే ఉన్నారో దాని ద్వారా మ్యాప్ చేసుకుని ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఆల్రెడీ బిఎల్ఓ మ్యాప్ చేశారు. ఒకవేళ బిఎల్ఓలకు కానీ మీకు కానీ దొరకకపోతే బిఎల్ఓస్కి మీ మ్యాపింగ్ అనేది దొరుకుంటుంటే ఈ ఫామ్లో పలానా దగ్గర పలానప్పుడు ఉన్నారని చెప్పి మ్యాపింగ్ ఆల్రెడీ వచ్చి ఉంటుంది. దాన్ని డైరెక్ట్గా 2002 నుంచి 2025కి మ్యాప్ చేసేస్తారు. ఆ మ్యాప్ కాబడిన వ్యక్తులకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎవరికైతే 40 ఏళ్ళు దాటి కూడా మ్యాప్ కావాలేదో వాళ్ళు మీకు మీ వివరాలు తెలుస్తాయి. కాబట్టి స్వయంగా మీరు ఎన్విఎస్పి వెబ్సైట్లో 2002 ఎస్ఐఆర్ అని చెప్పి టైప్ చేస్తే మీ వివరాలు అందరూ కూడా మీరు చెక్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అందరూ మీరు చెక్ చేసుకొని మీ వివరాలు అనేవి ఇక్కడ నమోదు చేస్తారు. ప్రీవియస్ ఎస్ఐఆర్లో 40 ఇయర్స్కి ఎవరైతే నిండి ఉన్నారో వాళ్ళు ఇక్కడ మీ డీటెయిల్స్ అనేవి ఆ పర్టికులర్స్ అన్నీ కూడా నేము, ఫోటో, బంధువు పేరు ఇవన్నీ కూడా వివరాలని మీకు స్క్రీన్లో చూపిస్తాను. జిల్లా, రాష్ట్రం, శాసనసభ, నియోజకవర్గం పేరు ఇవన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఎస్ఐఆర్కి సంబంధించి మీ పేరు కానీ ఉండుంటే బిఎల్ఓస్ కానీ మ్యాప్ చేయకపోతే, ఒకవేళ మీ పేరు 40 ఏళ్ళ నుండి ఎస్ఐఆర్లో లేరనుకోండి, ఎస్ఐఆర్లో లేకపోతే మీ బంధువులు ఎవరైతే మీ నాన్నగారు కానీ లేదా మీ తాతయ్య గారు కానీ అలా ఎవరైతే ఎస్ఐఆర్ ఉన్నా బంధువులకు సంబంధించి ఎస్ఐఆర్లో సెకండ్ కాలంలో ఫిల్ చేస్తే వాళ్ళు దాన్ని బేస్ చేసుకొని మ్యాప్ చేయడం అయితే జరుగుతుంది. ఇదంతా కూడా 40 ఇయర్స్ సంబంధించి మ్యాపింగ్ అయ్యి ఉండుంటే ఆల్రెడీ డిఫాల్ట్ వస్తే, మ్యాపింగ్ కాకపోతే వాళ్ళు ఈ రకంగా అతనిది స్వయంగా ఉండుంటే డీటెయిల్స్ అతను స్వయంగా నింపుతారు. లేదనుకుంటే ఎవరైతే బంధువు ఉన్నారో బంధువుకి సంబంధించిన డీటెయిల్స్ నింపి కిందకు వచ్చేటప్పుడు ఇది అందరికీ కామన్. కిందకు వచ్చిన తర్వాత పుట్టిన తేదీ అనేది మనం కామన్గా ఇస్తాం, ఆధార్ నెంబర్ ఇస్తాము, మొబైల్ నెంబర్ ఇస్తాం, తండ్రి సంరక్షణ పేరు ఇస్తాం, తండ్రి సంరక్షణ ఎవరైతే తల్లి అంటే సంరక్షణలు ఇస్తామో వాళ్ళ ఎపిక్ నెంబర్ కూడా ఇస్తాం, తల్లి పేరు, తల్లి వాటర్ వాళ్ళది కూడా ఎవరిదైనా అందుబాటులో ఉంటే వాళ్ళది ఇస్తాం, జీవిత భాగస్వామి పేరు ఉంటే వాళ్ళది ఇస్తాం. జీవిత భాగస్వామికి సంబంధించి అదే మీరు మీ పుట్టిన తేదీ ఇవన్నీలో ఇస్తూ మీకు సంబంధించి మీ ఓటర్ ఐడి అనేది ఎవరి పక్కన చేరాలనుకుంటే మీరు మీ తల్లిదండ్రుల దగ్గర ఉంటే మనం తల్లిదండ్రులకు సంబంధించి ఓటర్ ఐడి అనేది ఆప్షనల్ అది ఇస్తారు. లేదంటే మ్యారేజ్ అయిపోయి ఉంటే ఎవరైతే భాగస్వామి ఉన్నారో భాగస్వామికి సంబంధించిన ఎపిక్ ఐడి కానీ మీరు ఇవ్వగలిగితే మీ ఓటు అనేది అక్కడికి చేర్చబడుతుంది అనమాట. సో ఈ రకంగా మనం ఈ ఫామ్ అనేది ఫిల్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. మీకు స్క్రీన్లో చూపిస్తాను. లేటెస్ట్ ఫామ్ అనేది ఈ రకంగా ఫిల్ చేసుకుంటే సరిపోతుంది. తెలుగులో ఉంటుంది, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఈ ఫామ్స్ అన్ని ఫిల్ చేసి మీరు సంబంధించిన బిఎల్ఓస్కి ఇస్తే వీళ్ళు ఏం చేస్తారంటే ఆన్లైన్లో చేసి
పాత ఓట్లు అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇదయ్యి మనకి లేటెస్ట్గా మీరు ఇవ్వబడిన ఈ ఓటర్ ఐడి అయితే మీకు మనకు కొత్త ఎలక్ట్రోల్ అనేది ప్రిపేర్ కావడం అయితే జరుగుతుంది. ఓకేనండి. ఆఫ్లైన్లో మీకు బిఎల్ఓ తెలిసి మీరు ఆఫ్లైన్లో ఇచ్చుకుంటే మ్యాక్సిమం మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. రూరల్లో ఎటువంటి ఇబ్బంది ఉండదు. అర్బన్కి వచ్చేటప్పుడు కొంచెం చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అర్బన్కి ఈ రకంగా మీరు చేద్దాం అనుకుంటే ఫామ్ 8 ఫిల్ చేసుకొని మీరు నేరుగా అప్లై చేసుకుందాం అనుకున్నా, లేదంటే నేను చెప్పినట్టు బిఎల్ఓని కాంటాక్ట్ అయ్యి చేద్దాం అనుకున్నా సరే చేసుకునే ప్రయత్నం చేయండి. ఓకేనండి. ఈ రకంగా ఆన్లైన్లో ఫామ్ అనేది ఫిల్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. ఎవరైతే 40 ఏళ్ళు దాటి ఉండి 2002లో ఓటు ఉండి మ్యాప్ కాబడిపోయినా, అప్పటికి ఓటు లేకపోయినా, లేదంటే ఏదైనా అనివార్య కారణం ఏదైనా మీ పేరు కానీ మిస్ అయ్యి ఉంటే మాత్రం నేను చూపబడిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు వాటిలో ఏదో ఒకటి మీరు ప్రొవైడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. దాన్ని బట్టి ఈఆర్ఓ గారి పర్యవేక్షణలో దానికి సంబంధించి వివరణని చేపట్టి మీ ఓటు అనేది పునరుద్ధరించడం జరుగుతుందండి. ఓకేనండి. మనం షెడ్యూల్ చెప్పుకున్నాం, ఫామ్ ఎలా ఫిల్ చేసుకోవాలి చెప్పుకున్నాము, అలాగే మన బిఎల్ఓని ఎలా కాంటాక్ట్ అవ్వాలి, ఎలా తెలుసుకోవాలనేది కూడా చెప్పుకున్నాం కదా. ఎస్ఐఆర్కి సంబంధించి విషయాలు కూడా తెలుసుకున్నాం. మ్యాపింగ్ సంబంధించి మీరు ప్రీవియస్గా ఎక్కడైతే 40 ఏళ్ళు క్లియర్గా గుర్తుంచుకొని 40 ఏళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ 40 ఏళ్ళకి సంబంధించి ఆల్రెడీ 2002లో ఖచ్చితంగా వాళ్ళకి ఓటు ఉంటే మాత్రం ప్రీవియస్ ఎస్ఐఆర్లో వీళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి. నేను చెప్పాను కదండి ఈ టైప్ ఆఫ్ కార్డ్స్ అప్పుడు ఇష్యూ చేసి ఉంటారు. మీ వివరాలన్నీ కూడా ఇక్కడ చాలా వరకు ఏమవుతుందంటే బిఎల్ వాళ్ళు ట్రై చేసినప్పుడు మీ పేర్లు ఇప్పుడు మద్దాల శివ ఉన్నప్పుడు ఓన్లీ శివ ఎర్నేడ్ అని ఉండడం, లేకపోతే శివలో ఎస్ఐవిఏకి ఎస్హెచ్ఐవిఏ అని పడడం, లేదంటే మద్దాలకి ఎం శివ అని పడడం, లేకపోతే శివ మద్దాల శివ ఇలా డిఫరెంట్ ఉండడం వల్ల కొన్ని రకాల మ్యాప్ చేయడానికి చెక్ చేసినప్పుడు కూడా కొన్ని పేర్లు అయితే ఫైండ్ అవ్వలేదండి. సో అలాంటి కేసెస్లో మీకు సంబంధించి ఎన్యుమరేషన్ ఫామ్లో ఓల్డ్ మ్యాపింగ్ అనేది ఎవరైతే 40 ఏళ్ళు దాటున్నారో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ప్రింట్ అయ్యి వచ్చి ఉండడు. కాబట్టి మీకు స్వయంగా తెలుస్తుంది కాబట్టి పలానా పర్టికులర్ ఏరియాలో పలానా నియోజకవర్గం పలానా పార్లమెంట్కి సంబంధించిన ఏరియాలో మేము నివసిస్తుండే వాళ్ళమే, సో మా డీటెయిల్స్ అక్కడ దొరుకుతాయని చెప్పేసి మీకు ఏమైనా ఐడియా ఉంటే మాత్రం మీరు నేరుగా ఇప్పుడు ఇవ్వబోయే మ్యాప్ కాబట్టి మ్యాప్ అయిన డీటెయిల్స్తో వస్తే, మ్యాప్ కాలేనివి ఏవైతే ఉన్నాయో అలాంటప్పుడు మీరు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు పొందుపరిస్తే దాన్ని బేస్ చేసుకొని మీకు సంబంధించి మ్యాపింగ్ అనేది వాళ్ళు పూర్తి చేసి మీ ఎలక్ట్రోల్కి లేటెస్ట్ పాస్పోర్ట్తో మీ అప్లికేషన్ అనేది ప్రాసెస్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనండి. ఇవన్నీ కూడా ఈ ఎస్ఐఆర్కి సంబంధించిన కీలక అప్డేట్స్ అండి. ఇలాంటి వీటిలో ఏమైనా మార్పులు చేర్పులు అలా జరుగుతూ ఉంటే ఏమైనా ఉంటే నేను మీకు ఖచ్చితంగా తెలియజేసే ప్రయత్నం చేస్తాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నాకు తెలిసినంత వరకు మీకు ఈ విషయాలన్నీ కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తాను. మీరు ఆన్లైన్లో ఫిల్ చేసుకోవడానికి కానీ బిఆర్ఓని కాంటాక్ట్ అవ్వడానికి కోసం కానీ ఎస్ఐఆర్కి సంబంధించి కానీ ఏదైనా సరే మీకు డౌట్ ఉంటే మాత్రం డెఫినెట్గా మెసేజ్ చేయండి. నేను మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తానండి. ఓకేనండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ అండి.